ప్రేమకు రూపం నీవయా, ప్రేమకు వేషం నేనయా. ప్రేమకు రూపం నీవయా, ప్రేమకు వేషం నేనయా. ప్రేమకు త్యాగం నీవయా, ప్రేమకు ద్రోహం ప్రేమకు త్యాగం నీవయా, ప్రేమకు ద్రోహం నేనయా. యేసయ్యా నీ ప్రేమేనయా, మార్చేనయా నా మనసునయా. యేసయ్యా నీ ప్రేమేనయా, మార్చేనయా నా మనసునయా. మోసకరమైన హృదయమయా, ఘోర వ్యాధితో ఉన్నదయా. మోసకరమైన హృదయమయా, ఘోర వ్యాధితో ఉన్నదయా. స్వార్థముతో నిండెనయా, నిన్ను ప్రేమించాలేనిదయా. స్వార్థముతో నిండెనయా, నిన్ను ప్రేమించాలేనిదయా. ప్రేమకు రూపం నీవయా, ప్రేమకు వేషం నేనయా. ప్రేమకు రూపం నీవయా, ప్రేమకు వేషం నేనయా. ప్రేమకు త్యాగం నీవయా, ప్రేమకు ద్రోహం నేనయా. ప్రేమకు త్యాగం నీవయా, ప్రేమకు ద్రోహం నేనయా. యేసయ్యా నీ ప్రేమేనయా, మార్చేనయా నా మనసునయా. యేసయ్యా నీ ప్రేమేనయా, మార్చేనయా నా మనసునయా. దేవుని కలిగి ఉండుట అనేది నేను 5 పాయింట్స్ గా రాసుకున్నాను. నిజంగా దేవుని కలిగి ఉన్నామా అనేది, అంటే నిజంగా మనము దేవుణ్ణి కలిగి ఉన్నామా. దేవునిలో రక్షించబడిన మనము దేవుని మీద ఆధారపడి ఉన్నాం అనుకుంటున్నామే, కానీ నిజంగా దేవుని మీద ఆధారపడి ఉంటున్నామా. దీనికి నేను చెప్పాను కదా, అనుబంధితంగా బాబాయ్ మాట్లాడటం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో చూసినట్లయితే ఒకసారి చదవండి. అది చాలా అసలుకి నాకు అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనని ఇక్కడ ఏమంటున్నాడంటే పూర్ణ హృదయము, పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ. అంటే మనిషికి ఈ 3 మెయిన్. ఇంకా మనిషికి ఏది శరీరంలో ఏది లేకపోయినా జీవించచ్చేమో, కానీ ఈ 3 లేకపోతే మనము దేనికి పనికిరాము. ఏది? పూర్ణ
హృదయం అంటే హార్ట్ లేకపోతే ఏమవుతుంది? చనిపోతుంది. దాని తర్వాత పూర్ణ మనస్సు అంటే మైండ్. మైండ్ డెడ్ అయింది అనుకోండి, మనిషి ఉన్న నెక్స్ట్. దాని తర్వాత నెక్స్ట్ ఆత్మ అంటే సోల్. సోల్ ఇంక ఏమైపోయింది? సో ఈ మూడు అసలుకి మీరు ఈ మూడుతో నండి అని చెప్పలేదు ఇక్కడ. ఈయన ఏమంటున్నాడు అక్కడ మెన్షన్ చేశాడు, పూర్ణ హృదయం అంటే సంపూర్ణంగా అంటే ఫుల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది హార్ట్ అంటారు చూసారా, అట్లా అనమాట. సంపూర్ణంగా నీ ఈ మూడిటితో నేనేం చేయమన్నాడు? దేవుణ్ణి ఆరాధించాలి. మనము దేవుణ్ణి నమ్మాము, దేవుణ్ణి ఎరిగి ఉన్నాము అనేది ప్రాముఖ్యత కాదు. దేవుణ్ణి నిజంగా మన హృదయంతో మనం ఆయన్ని కలిగి ఉన్నామా, ఆయన్ని ఆరాధించగలుగుతున్నామా, ఆయనకి కావాల్సిన ఇష్టమైన పనులు చేస్తున్నామా అనేది, నిజంగా దేవుణ్ణి కలిగి ఉన్నామా అనేది ఈ వాక్యం నాకు. అందుకనే బాబాయ్ చెప్పగానే నాకు భలే టచ్ అయిపోయింది. అరే ఏంటి ఎంత కోయిన్సిడెన్స్ అని. రెండోది, దేవుడు మనల్ని విశ్వసించినట్లు మనము దేవుణ్ణి విశ్వసిస్తున్నామా? దేవుడు మన పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడంటే, విశ్వసించాడంటే మనల్ని, నా బిడ్డ నా కొరకు జీవిస్తాడు అనే విశ్వాసం మన మీద వచ్చి ఆయన పరలోకాన్ని వీడి మన కొరకు ప్రాణం పెట్టడానికైనా వెనక వచ్చినాడు. సో ఇదే రీతిగా దేవుడు ఏ రీతిగా విశ్వసించాడు అని అంటే, మనల్ని మొదట ఏం చేశాడు? ఆదాము అవ్వకి ఏం అప్పగించాడు? ఆయన ఇష్టపడి చేసుకున్న ఏదేమో మనమంతా ఏం చేశాడు? వాళ్ళిద్దరికి అప్పగించి వాళ్ళ మీద ఏమి పెట్టుకున్నాడు? ఆయన నమ్మకం, విశ్వాసం పెట్టాడు. అదే వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళకి నాది అప్పగించాడు. వారు దానిలో చివరికి వారు ఏం చేశారు? డిసొబీడియన్స్. వాళ్ళు ఆయన పట్ల ఏం చేశారు? ఇది చేశారు. అదే రీతిగా యేసు ప్రభు ఇహలోకానికి వచ్చినప్పుడు శిష్యులను ఏం చేశాడు? ఆయన ఏరుకొని ఎంచుకున్నాడు. ఈ ఏరుకొని ఎంచుకున్న వాళ్ళల్లో ఎవరైనా అతి సంపన్నులు, హోదా కలిగిన వారు, లేదంటే హయ్యర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అక్కడ ఏమంటాడంటే, అల్పులైన వారిని ఆయన ఏమైనా చేశాడు? ఎన్నుకున్నాడు. అల్పులు అంటే ఆర్డినరీ పర్సన్స్. ఆర్డినరీ వాళ్ళని పట్ల ఏం కలిగి ఉన్నాడు దేవుడు? నమ్మకం. వాళ్ళ మీద ఉన్న నమ్మకం నమ్మి వాళ్ళని ఏం చేశాడు? వీరు ఏం చేస్తున్నారు? నా తర్వాత నా యొక్క సువార్తని అనేది దేవుడు వాళ్ళ పట్ల ముందే ఏం కలిగి ఉన్నాడు? ఒక విజన్ కలిగి ఉన్నాడు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? పామర్లు. వాళ్ళు దేనికి అంటే ఈ రోజు గడిస్తే చాలు అనుకున్న మనుషులు. అట్లాంటి వారిని దేవుడు నమ్మి తన యొక్క లోకానికి కావాల్సిన అంటే వెదజల్లాల్సిన సువార్తని వారి మీద ఏం చేశాడు? మోపాడు. సో అంటే మన మీద దేవుడు పెట్టుకున్న విశ్వాసాన్ని, మన మీద పెట్టుకున్న దేవుని యొక్క ఆశని మనము ఫుల్ఫిల్ చేస్తున్నామా? మనం ఏ రోజైతే రక్షించబడ్డామో, ఏ రోజైతే నిజంగా దేవుడిని ఎరిగామో, మనం ఆ రోజు ఏం చేసుకుంటున్నాం? తీర్మానం చేసుకుంటున్నాం. దేవా, నేను నీ కొరకు జీవిస్తాను. దేవా, నా జీవితము నీ కొరకు అర్పిస్తున్నాను. నేను నా యొక్క జీవితాన్ని నీ వైపు నడుస్తాను అని ఆ రోజు చేసుకున్న తీర్మానం మనం ఈరోజు కొనసాగిస్తున్నామా లేదా అనేది మనము చూసుకోవాలి. దేవుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఆదాము అవ్వకి మీద నమ్మకంతో ఏదైనా మనం అప్పగిస్తే వాళ్ళు దాన్ని ఏం చేశారు? అతిక్రమించేసి ఆయన అనుకున్న దాన్ని ఇది చేసేసి తృణీకరించారు.
అదే రీతిగా యేసు ప్రభు వారు శిష్యులని అదే రీతిగా ఆశ్రయించి వారిని మీద పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళు ఏం చేశారు? నెరవేర్చారు. వారికి ఇచ్చిన పనిని వారు వివిధ వివిధ దేశాలకి, వివిధ వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్తని ప్రకటించారు. అదే రీతిగా ఈ రోజు మన దేవుడు మనం పెట్టుకున్న తీర్మానాన్ని బట్టి మన మీద ఉన్న విశ్వాసాన్ని మనం ఆయన పట్ల నెరవేరుస్తున్నామా? నిజంగా రక్షించబడాము, రక్షణలో ఉంటున్నాము, ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నాము అనేది ప్రాముఖ్యత కాదు. నిజంగా దేవుడి మీద మనం ఎంతవరకు ఆధారపడి ఉంటున్నాము, దేవుడు మనకిచ్చిన బాధ్యతని మనం ఎంతవరకు నెరవేరుస్తున్నాము, మన మీద పెట్టుకున్న దేవుని యొక్క ఆశని మనం ఎంతవరకు తీర్చగలుగుతున్నాము అనేది మన వ్యక్తిగత జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. నేను ఇందాక మీకు మొదట్లో చెప్పాను కదా, నాకు కావలసిన బాగా సన్నిహితులు ఒకరు, వాళ్ళ బట్టే నేను ఇది తలంపుని ఆలోచిస్తా ఉంటే నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి. అంటే నిజంగా నాకు నేను బ్రష్ చేసుకున్నా, నిజంగా మనం దేవుడి మీద ఆధారపడి ఉంటున్నామా? మన ఆర్థిక పరిస్థితుల్లో కానీ, మన ఇహలోక సంబంధమైన మన ఉద్యోగ రీతిగా చేస్తున్న పరిస్థితులలో కానీ, లేదా మన పక్కన ఉన్న మన స్నేహితులు, మన మిత్రులు, మన నేబర్స్ పట్ల మనం నిజంగా మనం ఏ విధంగా ఉంటున్నాము అనేది ఇక్కడ ఏమంటారంటే 1 యోహాను 5వ అధ్యాయము 4వ వచనం. 1 యోహాను దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. ఇక్కడ దేవుని మూలముగా పుట్టిన వారు అని అంటే ఏంటి? దేవుని మూలంగా పుట్టిన వారు అని అంటే మనము రక్షించబడిన మానవులు. పుట్టుకతో క్రైస్తవంలో ఉన్న వాళ్ళు కాదు, దేవుడు అని నమ్మే వాళ్ళు కాదు. దేవుణ్ణి ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకున్నామో, దేవుణ్ణి నిజంగా మనసారా ఆయన ఎరిగి ఆయనలో నడవాలనుకున్నామో, ఇప్పుడు మనం ఏమై ఉంటున్నామో దేవుని చేత పుట్టిన వారమై ఉంటున్నాం. వారు ఏం చేయిస్తున్నారు? లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించడానికి కారణం ఏంటి? విశ్వాసం. నిజంగా మనము దేవునిలో అటువంటి విశ్వాసం కలిగి జీవిస్తున్నావా? విశ్వాసము అనంటే ఏదో దేవుని కొరకు కానిపివ్వటము, లేదా దేవుని కొరకు మేలు చేయటము, లేదా ఇంకొకటి మందిరానికి వెళ్ళటము కాదు. మన యొక్క ఆత్మీయ స్థితిని మనము దేవునికి ఇష్టంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవటం. అదే రీతిగా 3వదిగా ఏం చేస్తున్నాం? దేవుడు చూపించిన ప్రేమను మనము దేవుని పట్ల కలిగి ఉన్నామా? ఆయన ఇచ్చిన ఆజ్ఞను పాటించుచున్నామా? దేవుడు ఏం చేశాడు? మనకిచ్చిన ఒక ప్రేమనిచ్చాడు. ఏ విధంగా? ఆయన కలువరి గిరిలో ఆయన రక్తాన్ని కార్చి మనల్ని విమోచించాడు. ఎంత ప్రేమ ఆయన అంటే, మన కొరకు ఆయన తన ప్రాణాన్ని సైతం ఏం చేయలేదు, లెక్క చేయలేదు. దాన్ని కూడా ఆయన వీడటానికి ఇష్టపడ్డాడు. అప్పుడు అటువంటి ప్రేమ దేవుడు మనకి చూపించినప్పుడు మనం అటువంటి ప్రేమని మనం ఇతరుల పట్ల కలిగి ఉన్నామా అనేది మనం గ్రహించాలి. అదే రీతిగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 19వ వచనం. చాలు. ఇక్కడ ఏమన్నాడంటే, నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించాడు. ఇక్కడ మన ప్రభువు ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు? మనల్ని ప్రేమించాడు. మన ప్రభు నిజంగా ఆయన కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. మనము బాగుండాలని ఆయన
కోరుకున్నాడు. మనం ఆయనతో కూడా ఆ పరదేశంలో ఉండాలి. ఇది యాక్చువల్ గా మన టైం, మన లైఫ్ టైం అనేది మనము నిజంగా దేవుని కొలతలో కొలిస్తే ఇట్స్ నథింగ్ బట్ లైక్ ఒక చిన్న ఆయన విషయంలో బైబిల్లో ఉంటది కదా, మీ యొక్క ఆలోచనలు దేవునికి ఏమవుతుంది, మీరు నీ తలంపులు దేవుని తలంపులు నీకు ఈ 1000 దినాలు ఒక రోజుతో సమానం. అట్లా ఈ 1000 దినాలు ఏమవుతుంది దేవుడికి ఒక్క రోజుతో సమానం. సో ఇది కాదు దేవుడు కోరుకున్నది మన పట్ల. మనము ఆయనతో కూడా నిరంతరము నిత్యం ఎప్పుడు ఆయనతో కలిసి ఉండాలని ఆయన ఆశపడ్డాడు. మనం ఎవ్వరు నశించిపోవడం ఇష్టం లేక ఆయన మనల్ని ఆయన ప్రేమ చేత ఉన్నాడు. సో అదే రీతిగా దేవుడు చూపించిన ప్రేమని మనము మన యొక్క కుటుంబంలో, మన యొక్క సన్నిహితుల్లో, మన యొక్క నేబర్స్ లో కలిగి జీవిస్తున్నామా? విశ్వాసంలో ఇది ఇప్పుడు ఒక పార్ట్. మనం దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవునిలో నడిచేటప్పుడు నిజంగా ప్రేమ కలిగి జీవిస్తున్నామా? ప్రేమ కలిగి జీవించడం అంటే ఏదో తెచ్చి వారికి కావాల్సింది తెచ్చి ఇవ్వడం, లేదా వారికి కావాల్సింది చూడటం, లేదా వాళ్ళ అవసరతను తీర్చడం కాదు. వారు చేసే ప్రతి ఒక్క విషయాన్ని మనము భరించటం. మన దేవుడు ఏం చేశాడు? మన పాపాల్ని భరించాడు. ఆయన మన కొరకు రక్తం కార్చాడు. అలాగే మన పట్ల ఎవరైనా ఏదైనా వ్యక్తి చేశాడు అని అంటే మనం దాన్ని ఏం చేయగలగాలి? క్షమించగలగాలి. అదే ప్రేమ. మనం ఎప్పుడైతే క్షమించగలుగుతామో వారిని మనం ఏం చేసినట్టు? ప్రేమించినట్టు. మన చెప్తామంటే చాలెం గారు గ్రైమ్ స్టైన్స్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మన దేశంలో ఫస్ట్ పాయింట్ ఆమె ఏం చేసింది? వారిని ఆయన భర్తని పిల్లల్ని కాల్చిన వాళ్ళు ఏం చేసింది? క్షమించమని. రీసెంట్ గా ప్రవీణ్ పగడాల మెసేజ్ కూడా అదే చెప్పి. సో ఎప్పుడైతే నిజంగా మన కష్టంగా ఉన్నప్పటికీ మనం మన ప్రభునందు వారిని క్షమించగలుగుతాము, అప్పుడు వారిని ఏం చేసినట్టు? మనం నిజంగా ప్రేమించాం. ప్రేమ అంటే ఫిజికల్ గా చెవి కాదు. ఇక్కడ నేను గమనిస్తా ఉండి ఇందాక వాక్యం విన్నప్పుడు ప్రేమ ఈ లోకంలో ఇప్పుడు వరకు ఉన్న ప్రేమ ఏంటి? 2 రకాలైన ప్రేమ. ఒకటి వచ్చి తల్లిదండ్రుల ప్రేమ, రెండోది వచ్చి యవనస్తుల ప్రేమ. ఈ యవనస్తుల ప్రేమ ఎలా ఉంటదంటే ఆకర్షణీయమైన ప్రేమ. కంటికి ఏది కనిపిస్తుందో దాన్ని చూసి ఏం చేస్తారు? ప్రేమిస్తారు. కానీ తల్లి బిడ్డ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. తల్లి బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ ఎలా ఉంటుందో తెలియకుండానే బిడ్డను ఏం చేస్తారు? ప్రేమిస్తారు. తల్లి కడుపులో ఉండగానే బిడ్డని తల్లిదండ్రులు ఏం చేస్తారు? ప్రేమిస్తారు. వారి ముఖం తెలియదు, వారి జెండర్, మన ఇండియాలో అయితే జెండర్ తెలియదు, ఎవరు ఏంటని తెలియదు. అయినప్పటికీ మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని ప్రేమిస్తా ఉన్నాం. ఈ 2 ప్రేమలో నిజంగా ఏ ప్రేమ గొప్పది? కంటితో చూసి ప్రేమించేది గొప్పదా, లేదా చూడకుండా ప్రేమించేది గొప్పదా? సరే, బిడ్డ పుట్టింది తెల్లగా వస్తుందో నల్లగా వస్తుందో మనకి తెలియదు. బిడ్డ పెద్దగా ఏ రూపంలో ఎదుగుతాదో తెలియదు. అయినప్పటికీ చిన్నప్పటి నుంచి మనం వాళ్ళని ఏం చేస్తాం? ప్రేమిస్తాం. చిన్నప్పటి నుంచి వాళ్ళని ప్రేమించి వారికి కావాల్సిన అవసరతలు అక్కర్లు ఏం చేస్తుంటాం? ఎవరికి ఇది ఒక సామెత ఉంటది, కాకి పిల్ల కాకి ముద్దు అని. అట్లా ఎవరి బిడ్డ వారికి ముద్దు. అలాగే మన ప్రభువు మనల్ని దేన్ని చూసి ప్రేమించాడు? మన అహంకారాన్ని చూసి ప్రేమించాడా? మన క్రియల్ని చూసి ప్రేమించాడా? మనం చేసే ప్రతి పనిని చూసి ప్రేమించాడా?
ఆయన తల్లి గర్భమున నువ్వు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. మన ప్రభు నిజంగా ఎంత ప్రేమ కలిగినాడు. నువ్వు చేసే పని అంటే నువ్వు దేవుడి కానుక సంచిలో ఇంత ఇస్తున్నావా, లేదా వాడిని నువ్వు ప్రేమించి ఏమైనా హెల్ప్ చేస్తున్నావా, లేదా నువ్వు ఇంత ఇది చేస్తున్నావా అని దేవుడు నిన్ను ప్రేమించలే. ఆయన నువ్వు రూపింపబడక ముందే ఆయన నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాడు. నువ్వు ఆయన ఏం కోరుకున్నాడు? నువ్వు ఈ లోకానికి వచ్చిన తర్వాత తిరిగి ఎవరి దగ్గరికి రావాలని కోరుకున్నాడు? ఆయన దగ్గరికి రావాలని కోరుకున్నాడు. అందుబట్టి ఆయన నిన్ను ప్రేమించాడు. మనము చేసే క్రియలను బట్టి మన దేవుడు మనల్ని ప్రేమించలేదు. సో మనము కూడా ఇతరుల పట్ల ఏం కలిగి ఉండాలి? క్షమాపణ. ఇహలోకంలో ఒక్కోసారి కొన్ని సందర్భాలు కొంతమంది మనల్ని బాధిస్తూ ఉంటారు. ఎంత బాధ కలుగుతుంది అంటే అంత బాధ కలుగుతుంది. వారిని మనం ఏం చేయకూడదు? తిట్టుకోకూడదు. నిజంగా ప్రార్థన చేసుకోవాలి. మనం వీలైతే మనకు ప్రభువా నాకు వీరిని క్షమించే స్వభావం దయచేయాలి, వీరిని ప్రేమించే స్వభావం దయచేయి. నిజంగా చెప్పుకోవాలండి. ఎప్పుడైతే ప్రాక్టీస్, నేను మొదటి ఎప్పుడైతే మనం ఇది ప్రాక్టీస్ చేయగలమో మనం ఎక్కడికి దగ్గర అవుతాం? దేవునికి దగ్గర అవుతుంటాం. మన విశ్వాస జీవితంలో మనము దగ్గర అవుతా ఉంటాం. మనం దినదినము మనము దేవుని వైపు ఎదుగుతూ ఉంటాం అన్నమాట. సో మనము దేవుని నమ్మాము, దేవుని కలిగి ఉన్నాము అనే దానిలో మనం ఇవన్నీ ఏం చేసుకోవాల్సినవి? మనల్ని మనం చెక్ చేసుకోవాల్సిన విషయాలు. ఆల్రెడీ 11 అయింది, త్వరగా ముగిస్తాం. 4వదిగా దేవుడు మనల్ని ప్రేమించి క్షమించిన ప్రకారం మనం ఇతరులను క్షమించగలుగుతున్నామా? నేను ఇదే కంటెస్ట్. సో నిజంగా దేవుడు మనల్ని క్షమించి నా ప్రకారం మనము ఆయన్ని క్షమించగలుగుతున్నాం, వేరే వాళ్ళని క్షమించగలుగుతున్నాము. 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనం సరే చదివి ఈ లోకంలో ఎవడైనాను లోకం ప్రేమించిన కదా. ఎవరి ప్రేమమ్మా? తండ్రి ప్రేమ వారితో ఉండదు. సో ఇక్కడ ఏమని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాడు? ఇహలోకసుని మనం ప్రేమించినట్లయితే, అదే నేను చెప్పాను ఇందాక, కంటిలో చూసినవి ఏవి కూడా మనం ప్రేమించినట్లయితే మన తండ్రి యొక్క ప్రేమ ఏమవుతుంది? మనం నిజంగా మనము దేవునిలో ఏదైతే చూడగలమో, దేవుని కలిగి ఏదైతే జీవిస్తామో దానిలో మనము కలిగి చూస్తాము. అప్పుడు మన యొక్క తండ్రి ప్రేమ మనము కలిగి ఉంటాం. 5వదిగా దేవుని పట్ల మన విధేయత. మనం విధేయత కలిగి ఉన్నామా? దేవుని పట్ల మనము విధేయత కలిగి నిజంగా ఉన్నామా? అంటే నిజంగా ఒబీడియన్స్ దేవుని పట్ల అంటే దేవుడు ఇచ్చిన అన్ని మనము ఆయన కొరకు మనము వాటిని వెచ్చరించి వాడుతున్నామా అనేది మనం చూసినట్లయితే, ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమంత మనుష్యుడిగా కనబడి మరణము పొందినట్టుగా, అనగా శిలువ మరణం పొందినట్టుగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకుని మరియు ఆయన ఆకారమంత మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. ఇక్కడ మన ప్రభు ఏం చేశాడు?
శిలువ మరణము పొందినంతగా తండ్రికి ఏం చేశాడు ఆయన? విధేయత చూపించాడు. ఒబీడియన్స్, విధేయత. అటువంటి విధేయత మనము దేవుని పట్ల కలిగి ఉన్నామా? లాస్ట్ది విధేయత చూపించిన వాడే తన్ను తాను తగ్గించుకోలేదు. అంటే దేవునిలో మనము చూసుకోవాలి అని అంటే మనల్ని ఏం చేసుకోవాలి? మనం తగ్గించుకోవాలి. మనల్ని మనము ఆయనలో ఎంతగా గ్రౌండ్ చూపించుకుంటాము, దేవుడు మనల్ని అంతగా హెచ్చించేవాడిగా ఉంటాడు. దేవుడు వాక్యంలో చెప్పిన రీతిగా మనల్ని ఎక్కడ నిలబెట్టేవాడిగా ఉంటున్నాడు. ఆయన బిడ్డల్ని రాజుల ఎదుట మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబడే వాడిగా మనల్ని ఉంచుతున్నాడు. మన రాజు ఎవరు? దేవాది దేవుడు. ఆయన ఎదుట మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబడారు. సో నిజంగా మన జీవితంలో మనం దేవుని కలిగి ఉన్నప్పుడు మనము ఎక్కడ ఉన్నతంగా స్థితిగా నిలబడతాం? దేవుని దగ్గర ఉన్నతమైన స్థితిలో ఉంటాం. అదే నా బిడ్డ, దేవుడు మన నిమిత్తమై ఆయన ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. అక్కడ దేవదూతుల దగ్గర ఫలానా వారు, ఫలానా వ్యక్తి, ఫలానా అంశం చూసావా, నా కొరకు వారు నిలబడ్డారు. విశ్వాస జీవితంలో మనం చేసే క్రియలు ఇంపార్టెంట్ కాదు, కానీ మనము దేవునిలో ఎంతవరకు నిలకడగా ఉన్నాము, దేవుడి మీద ఎంతగా ఆధారపడి ఉంటున్నాము, దేవుడు చూపించిన ప్రేమని ఇతరుల పట్ల మనం ఎంతగా వ్యక్తపరుస్తున్నాము, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల్ని ఎంతగా ఫాలో అవుతున్నాము అనేది మనము ఏం చేయాలి? ఆయనకి చూపించాలి. ఆయన అది మన జీవితంలో డైలీ యాక్టివిటీస్ లో మనం గడుపుతున్నప్పుడు నిజంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు. నేను ప్రెస్ చేసి ఎందుకు చెప్పానంటే రియల్లీ ఎందుకు అని అంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది మన దేవుడు అద్భుతమైన దేవుడు, గొప్ప దేవుడు. ఎందుకు అని అంటే మన దేవుడు లాంటి దేవుడు నేనే లేదు. ఈ లోకాని కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు ఎవరు అనంటే మీరు నశించుకోవడం ఇష్టం లేక తన్ని తాను అర్పించుకున్న దేవుడు ఎవరు అనంటే యేసు. సో అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు నిన్ను విడుస్తాడా? విడవడు. కానీ ఆయన ఇచ్చిన ప్రేమని, ఆయన ఇచ్చిన రక్షణని మనం ఏం చేయాలి? నిర్లక్ష్యం చేయకుండా దాన్ని చక్కగా ఆయన కొరకు మనము కొనసాగుతూ జీవించాలి. ఇదే రీతిగా అసలు నా దేవుని కలిగి ఉండట అనేది ఇవన్నీ చూసినట్లయితే దేవుని నిజంగా ఒక వ్యక్తి ఎలా కలిగి ఉంటాడు అనేది అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం నుంచి చదవండి. చాలు చాలు. ఇక్కడ ఏమన్నాడు? అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి అని అడిగాడు. ఇక్కడ ఎవరు? ఆ జైలర్. ఇక్కడ వాళ్ళు సంఖ్యలన్నీ తెగిపోయి డోర్స్ అన్ని ఓపెన్ అయిపోతే ఇదేంటిది? మిరాకిల్. నిజంగా ఎక్కడైనా జరుగుతుంది ఇట్లా? సంఖ్యలు విడిపోయి ఆ జైలర్ ఏం చేశాడు? తన్ని తాను ఏం చేసుకోవాలనుకున్నాడు? చంపుకోవాలనుకున్నాడు. ఎట్లాగో రోమన్ ప్రభుత్వం దాన్ని చంపేస్తుంది, వీళ్ళు వెళ్ళిపోయారు, నేను ఏం చేసుకోవాలి? చంపేసి. ఆయనకి ఏముంది మళ్ళీ ఇక్కడ? ఫ్యామిలీ. సో దేవుడు ఆయన ప్రాణాన్ని కోరాడా? లేదు. వీళ్ళు ఏం చేశారు? అయ్యా నువ్వు ఏం చేసుకోవద్దు, మేము ఇక్కడే నా సాక్ష్యం. నిజంగా మనం దేవుని నమ్మినప్పుడు మన సాక్ష్యం ఎలా ఉంది? మనం ఎక్కడైనా నిలకడగా ఉన్నాము. అప్పుడు ఏమన్నాడు అతను? అయ్యా
ఏమన్నాడు? రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలేను తర్వాత 32 వచ్చిన చదువు. తర్వాత దేవుని అందు విశ్వాసం ఇచ్చిన వాడే. ఇక్కడ ఏమయ్యాడు? ఫస్ట్ దేవుణ్ణి ఎరిగాడు, రక్షణ ఆయన వెతికాడు. నేను దేవుణ్ణి ఎరగాలంటే ఏం చేయాలి? రక్షణ కొరకు ఎదిగాడు. తర్వాత ఏం చేశారు? వారిని ఆయన్ని వాక్యం చెప్పి ఆయన్ని స్థిరపరిచి ఆయనకి ఏం చేశారు? బాప్తిసం ఇచ్చారు. అంటే మన యొక్క నిరీక్షణ, మన యొక్క విశ్వాసం, మన యొక్క నమ్మకం, దేవుని పట్ల మనకున్న తీర్మానం, దాన్ని బట్టి చివరికి ఏముంటది? చివరిగా విశ్వసించిన వాడే తన ఇంటి వారితో కూడా ఆనందించను. ఇక్కడ తను చనిపోవాల్సిన వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. ఎవరితో? వారి ఇంటి వారి. అంటే ఆయన సంపూర్ణమైన దేవుడి మీద ఆధారపడి రక్షించబడి ఆయన ఏమై ఉంటున్నాడు? ఆనందిస్తుంటున్నాడు. నిజంగా మనము మన దేవుని కలిగి ఉన్నామా? మన దేవుని కలిగి ఉంటే మనం ఏం చేస్తాం? ఆనందంతో ఉంటాం. మనకి ఎన్ని కష్టాలన్నా రాని, ఎన్ని ఇబ్బందులన్నా రాని, నిజంగా నా దేవుడు నాతో ఉన్నాడు అనే విశ్వాసం కలిగి ఉంటే మనం దేనిలో ఉంటాం? ఆనందం, సంతోషంలో ఉంటాం మన దేవునిలో. ఎందుకనంటే మన సహాయకుడు, నాయకుడు, మనల్ని నడిపించేవాడు మన దేవుడే. సో మన యొక్క విశ్వాసం నిజంగా దేవుని పట్ల ఉండాలి అనేది. రక్షించబడిన మనము నిజంగా మన విశ్వాసాన్ని ఒక అడుగు మనం డైలీ దేవునిలో ప్రాక్టీస్ చేస్తున్నాం. దేవుణ్ణి నిజంగా మనం అనుసరిస్తుంటున్నాము. మనం దేవునిలో పర్ఫెక్షన్ కొరకు మనము పరిగెత్తుతున్నాం అనేది మనం చూసుకుంటాయి. ఆయన కొరకు కొనసాగే వారిగా ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి, 4-5 దేవుని చిత్రాన్ని మరొకసారి మాట్లాడుతున్నాం. దేవుడు అటువంటి జీవితము మనకి దయచేయలాగున. నీ ప్రేమను విడిచితినయా, లోకమునే ప్రేమించితినయా. నీ ప్రేమను విడిచితినయా, లోకమునే ప్రేమించితినయా. కపట ప్రేమనే చూపితినయా, నా పాపమే మోసితివయా. కపట ప్రేమనే చూపితినయా. నా పాపమే మోసితివయా. ప్రేమకు రూపం నీవయా, ప్రేమకు వేషం నేనయా. ప్రేమకు రూపం నీవయా, ప్రేమకు వేషం నేనయా. ప్రేమకు త్యాగం నీవయా, ప్రేమకు ద్రోహం నేనయా. ప్రేమకు త్యాగం నీవయా, ప్రేమకు ద్రోహం నేనయా. యేసయ్యా, నీ ప్రేమేనయ్యా, మార్చేనయ్యా నా మనసునయ్యా. యేసయ్యా, నీ ప్రేమేనయ్యా, మార్చేనయ్యా నా మనసునయ్యా. అన్ని ఇచ్చిన ప్రేమయా, ఏదో కావాలి